కార్లో ఇదంతా స్మోక్ ఫుల్ స్మోక్ వస్తుంది. జై శ్రీరామ్. పద. గుడ్ మార్నింగ్ జున్ను విన్ను. గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 8 బాగా అవుతుంది. విన్ను వచ్చేసి మార్నింగ్ టీవీ పెట్టమని చెప్పేసి అది చేస్తున్నాడు. నువ్వు అమ్మ తింటున్నావా? జున్ను అయితే రెడీ కూర్చున్నాడు ఇక్కడ. సో ఇక్కడ అన్నం సగం తిని సగం పడేసినారు. జున్ను టిఫిన్ బాక్స్ రెడీ అయిపోయింది. జున్ను బ్యాగ్ రెడీ అయిపోయింది. హే గైస్, వెల్కమ్ టు ఛానల్. దిస్ ఇస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. టైం వచ్చేసి 8:15 అవుతుంది. మళ్ళీ యథావిధిగా జున్ను స్కూల్ టైం అయింది. జున్ను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇవాళ వెరైటీ ప్లేసెస్కి వెళ్దామని డిసైడ్ అయ్యాను. కర్నూలు డిఫరెంట్ ప్లేసెస్కి. సో మీరేమంటారో కామెంట్ చేయండి. బయట ప్లేసెస్లో తిరిగి చూపెట్టమని తర్వాత అంటే కూడా కామెంట్ చేయండి. అండ్ మా ఇక్కడ వినుడానైతే సైకిల్తో ఆడుతున్నాడు. చూడండి. హాయ్ హలో హౌ ఆర్ యూ సే. సో వినుడానితో ఆర్డర్ మార్నింగ్ ఇలా ఉంటాయి అనమాట. ఏం చేసినావు? బాపియా? ఓ షార్ట్ కట్. బాగా స్పీడ్ పోయినావా? బాగా స్పీడ్ని బాపి అంటున్నాడు. కార్తీక్ నన్ను షార్ట్ కట్లు ఉపయోగిస్తున్నాడు. అట్లా గుంగా పోయినావా? మా విను నాకేమో చెప్తున్నారని అర్థమవుతలేదు. అయ్యో సన్ను బాగా వచ్చిందా? సన్న బామ బయట అక్కడ బాగుందా? సరే చూద్దాం. అక్కడ బాగుందట ఎక్కడో. ఇక్కడ క్లీన్ చేసినాక ఇక్కడ చెత్తను కాలవేయడంటూ పెట్టారు. ఎంత స్మోక్ వస్తుంది చూసారు కదా. ఇదంతా ఫుల్ స్మోక్ వస్తుంది. వాళ్ళ బాంబులు వెళ్ళినట్టు వెళ్తున్నాయి అన్నీ. ఏంటియో ఇంకా ఇక్కడ ఉంది చెత్త అంతా. మార్నింగ్ ఇక్కడ కూరగాయలు తీసుకుపోతున్నాడు. సో రోడ్ అంతా స్కూల్ బ్యాగులతో వెళ్తున్నారు అందరూ. విన్ను నాని నేను మాత్రమే బండి వెళ్తున్నాం. విన్ను నాని ఇంటి దగ్గర ఉన్నాడు. మా వెనకాల స్కూల్ ఉన్నాడు. మేము కనిపించట్లేదు, చీకట్లో ఉన్నాం కదా. క్లైమేట్ అయితే ఫుల్ బాగుంది. జున్నును దించేశాను. సో ప్రజెంట్ ఇంటికి వెళ్తున్నాను. జున్ను స్కూల్లో దించిన తర్వాత డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వచ్చాను. రైల్వే వీడియో చేశాను. 10 గంటల 4 నిమిషాలు ఇంటికి వచ్చిన. 8:30కి బయటకు వెళ్తే 10-4 నిమిషాలు. మా విన్నాను ఏమో చేస్తున్నాడు ఇక్కడ. 12:38. మా విన్నాను బజ్జుకున్నాడు. నేను మళ్ళీ వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పటి వరకు కొన్ని వీడియోకి సంబంధించిన ఎడిటింగ్ సంబంధించిన చేశాను. అమ్మ సీరియల్ చూస్తుంది ఇక్కడ ఎండలో వర్క్ చేస్తున్నారు. 2nd floor స్లాబ్ పిల్లర్స్ చేశారు. ఇక్కడ చిన్న పిచ్చుకలు వచ్చి కళ్ళు తాగుతున్నాయి చెట్టు నుండి. కళ్ళు తాగుతున్న పిచ్చుక చిన్నది సార్ కదా. ఇక్కడ మా కార్తీక్ నాని బండి ఇది. జున్ను నాని బండి ఇది. గరం అన్నం అయితే తింటున్నాము. ఇది నా పల్లె మీద వచ్చేసి దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల పల్లెం. అంటే మా అమ్మ నాన్నలు చిన్నప్పుడు నా పల్లెం ఉండేది. టైం 1 బాగా అవుతుంది. విపరీతమైన ఎండ కొడుతుంది బయటనైతే. ఇంకొక 2-3 రోజులు అయితే ఇక ఏసీలు వేసుకోకుండా ఇంట్లో ఉండరాదు అనమాట. అంత వేడి ఉంది. ఫుల్ కాలుతున్నాయి. వడగాలి వస్తలేవు, చల్లటి గాలి వస్తుంది. టెంపరేచర్ ఫుల్ ఉన్నా కూడా. నేను నా ట్రైపాడ్ వచ్చేసి కార్లో మర్చిపోయాను, తీసుకొని వస్తున్నాను. కొన్ని వీడియో ఎడిట్ చేద్దాం. వరప్రసాదం ఛానల్లో రైలుకి సంబంధించిన వీడియో వస్తాయన్నమాట. దానికోసం అని చెప్పేసి కొన్ని వీడియో చేద్దాం అనుకుంటున్నాను అనమాట. దేవుని బట్ట విన్నా నగతి బొట్టు పెడతాను మళ్ళా. అంటేందా? ఎక్కడ అంటేంది? ఎక్కడ అంటేందా? ఇక్కడ పెట్టాలా? గిడ పెట్టాలా? ఓకే. జై శ్రీరామ్. మరి జై శ్రీరామ్. విన్నా వచ్చి బొట్టు పెట్టిండు నాకు. సరే ఎక్కడెక్కడో బొట్టు పెట్టిండు. టైం వచ్చేసి 3 గంటల 2 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు జున్ను స్కూల్ టైం దగ్గరికి వచ్చి వెళ్ళాలి. ఇవాళ కర్మ రైల్వే స్టేషన్లోనే స్పెండ్ చేసాడు అయిందన్నట్టు ఎక్కువ శాతం. అక్కడ వీడియో వేయడానికి అని చెప్పేసి వెళ్ళాను. సో విన్నాను ఏం చేస్తున్నాడు అని. ఓయ్ కాళ్ళతో ఆటాడుతున్నావు ఎందుకు? అట్లా ఆడద్దు లే. బాయ్. మా స్కూల్కి వేస్తాను. నువ్వు వస్తావా? నువ్వు షూ వేసుకోలేదు, ఏం చేయలేదు. నానమ్మ తీసుకోపోదాంపా. మరి నానమ్మ తీసుకోదాంపా. జున్ను టైం అయిందా? జున్ను నానమ్మ రమ్మనిపా, తీసుకోమప్పా. నానమ్మ తీసుకోరా. నువ్వు నానమ్మ తీసుకో. అదే రమ్మని పో పట్టుకో. చేపట్టుకురా పో. చేపట్టుకురా పో. నాన్న చేపట్టుకొని రా పన్నాడు. పో లాలా అవుతావు. నువ్వు పట్టుకో. ఇంకో దా. నాన్నమ్మ తీసుకొని పోదాంపా. నడు చేపట్టుకొని తీసుకురా. నువ్వు పోతామా? నేను తీసుకపోను. పోనా నేను? నువ్వు వస్తావా? మరి నాన్నమ్మ చేపట్టుకో. వచ్చి తీసుకపో తాను. పదా. రాదు కాదు, నువ్వు రమ్మంటే వస్తుంది. రమ్మను. నాన్నమ్మ చేపట్టుకో. బాగున్నా. అమ్మండి అంటాడు విన్ను నాని. దా అన్నం తీసుకొద్దామని చెప్పు.
అన్న తీసుకొస్తాడట తీసుకొస్తాడు దా 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 రమ్మను పట్టుకరా తొందర పట్టుకరా టైం అవుతుందని చెప్పు జున్ను టైం అవుతుందని చెప్పు చేసుకుంటావా వెళ్ళది వచ్చిందా చాలా అమ్మ రెడీ అవుతుంది సో బయట మాత్రం విపరీత ఎండ కొడుతుంది ఎండకాలం లెక్క మొత్తం షూ తెచ్చుకున్నా చిన్న షూ ఓకేదా వేసుకోపో ఏమైంది నాని రాలేదా నువ్వు మూతి కడుక్కోపో అన్నం తిన్నాక మూతి కడుక్కోలేం కడుక్కోలేపో కడుక్కొని రాపో కడుక్కొని రాపో పో అదే కడుక్కొని రాపో అదే మూతి కడుక్కొని రాపో అమ్మకి పో మూతి కడుక్కొని రాపో అమ్మ నాన్న వచ్చిందా నాన్న వచ్చింది బా విన్నా మంచిగా మూతి కడుక్కుంటాడు గుడ్ బాయ్ ఓకే వెళ్ళందా నాకు కూడా పోవాలి తుడతాడు మూతి తుడతారా చూసుకో సెపరేట్ తింటాడు విన్నాను కదా ఫైనల్ అయితే విన్ను నేను అమ్మాయి అయితే వెళ్తున్నాము జున్ను తీసుకొని కదా అయిందా సరే పోదాం పదగా దా నాన్నమ్మ దాను ఎటు పోతానమ్మా మనం బయటికా ఎందుకు బండి మీదనా బండి మీద ఎందుకు పోతాను బండి మీద కరెక్ట్ ఎందుకు పోతానా మనం బయటికి చెప్పాలక ఎవరిని తీసుకొద్దాం ఎందుకు పోతానే ఎవరిని తీసుకొద్దాం చెప్పు సౌండ్ వింటాడు అటు ఇటు డైరెక్ట్ స్కూల్ నుండి పాల ప్యాకెట్కి వచ్చాము వినడానికి జున్నానికి పల్లిపట్టి కావాలి పల్లిపట్టి కొన్నాను సరే నాకా నీకా పడతా నీకా సరే విన్ను కూడా జున్ను కూడా ఇంటికైనా ఇస్తా బాగా పెట్టుకుంటాను అందాక చలో మన రెగ్యులర్ కలిసే పొట్టేల దగ్గర వచ్చాం చూసారా మొన్నటి గాలికి పెద్దగా అయిపోయింది ఇది చిన్నగా ఉండే చిన్న పిల్లలు ఎక్కువ ఉండే ఇప్పుడు పెద్దగా అయింది పొట్టేలు నానమ్మతో పోతే పల్లి పట్టిస్తా అంటే వాళ్ళు పోతారు లేకుంటే అన్న ఎత్తుకోమంటూ ఉంటారు బాడీలో చెమటలు పెడుతున్నాయి ఇక విన్నాను పైకి ఎక్కుతాను ఇక నానమ్మతో పోతున్నావా పల్లి పట్టిగాను నీకు ఇంటికైనా ఇస్తావా ఇంట్లోకైనా ఇస్తా లేకుంటే నన్ను ఎత్తుకొని అది చేస్తున్నాను ఇప్పుడు చలో రండి ఇక మేము వెళ్తా వచ్చేసాము ఇంటికి వచ్చి గరం ఛాయ్ తాగాలి ఇక స్కూల్ కమ్ వచ్చినావా చూసిలా మా విన్నానికి ఇప్పుడు అమ్మతో రమ్మంటే వచ్చిళ్ళు ఇప్పుడు వచ్చి కావాలంట పల్లిపట్టి నాకు ఒకటి ఆగండి ఒక మాట వినండి ఇది 1 by 2 వేసుకుందామా లేకపోతే వాళ్ళకి వెళ్ళా ఆగు వెయిట్ చెప్పు నాకు ఒకటి మళ్ళా నవ్వు స్మైలింగ్ జై శ్రీరామ్ చెప్పు నువ్వు చెప్పు ఎవరు గట్టిగా చెప్తే వాళ్ళకి ఇస్తా చెప్పు జై శ్రీరామ్ గట్టిగా చేయితోనన్ను జై శ్రీరామ్ నువ్వు కూడా మళ్ళా జై శ్రీరామ్ ఇట్లా అంటే చాకలి ఇస్తా మళ్ళీ ఒకసారి జై శ్రీరామ్ చేతులతో అనాలి జై శ్రీరామ్ ఇప్పుడు విన్ను చాక్లెట్ పల్లిపట్టు జున్నుకుడి అన్నాడు చూసినావా తమ్ముడికి ఒక్కడికి అక్కడ నువ్వు అన్నయ్యకి రైట్ హ్యాండ్ గిచ్చేది రైట్ హ్యాండ్ పట్టుకుడిస్తాను గుడ్ బాయ్ నీకా తినేసాయి కర్మ డైరీ పాలు మంచి ఉన్నాయి కానీ కర్మ డైరీ పల్లిపట్టి ఉంది కదా అదేం బాగాలేవు పచ్చి పల్లి లాగుంది నాట్ టేస్ట్ జున్నుకైతే ఇచ్చాను కానీ నో టేస్ట్ నేనైతే కరెక్ట్ 4 గంటలకి మళ్ళీ ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను ఎంత టైం పడుతుందో చూద్దాం జున్నాని కొంచెం సైకిల్ మీద ఆడుకున్నాడు విన్నా అనేది బయటకు పోయి చేయడానికి వెళ్ళిండు ట్యాప్ కొట్టి చేయగడుకొని వస్తున్నాడు చూస్తారా ఏం చేసినావు బయట చేయగడిగావా చెప్పొస్తలేదా మరి చెప్తలేవు రాలేవన్నా అక్కడ పైన టైం 5 గంటల 25 నిమిషాలు మళ్ళీ టీ ఒక గంట లోపే రెండోసారి టీ తాగుతున్నా ఎందుకంటే మా వీడియో మొత్తం కంప్లీట్ కావాల్సింది మా విన్నాను కూడా జున్నాను కూడా వర్క్ అయిపోయిందా సో ఇప్పుడు వెళ్దాం విన్నానేమో ఆటలాడుకుంటున్నాట బయటికి వెళ్దాం అనుకుంటున్నాం బయటికి వెళ్ళి మీకోసమే బయటికి వెళ్ళి ఎందుకు వెళ్తామంటే మీకోసం వెళ్తాం బయట చూపెట్టడానికి సరే ఓకే ఎక్కడికి వెళ్దాం బయటికి నానిపోదామా సరే బయటికి వెళ్దాం సో ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ ఇప్పుడు జున్నానికి అన్నం తినిపిస్తున్నా ఇక్కడ సైకిల్ మీద ఆడుకుంటే జున్ను విన్ను తింటాడు విన్నానేమో ఇక్కడ చూస్తారు కదా ఎట్లాంటి పొజిషన్ పెట్టిండో అక్కడ చూస్తాడు టైం వచ్చేసి 8 గంటల 39 నిమిషాలు మా విన్నాను వచ్చేసి వరకు బ్లాగ్ చూసారా గ్లాస్ సెట్ పెట్టుకున్న నైట్ బయటకు పోదాం చెప్పేసి రెడీ అయిపోయి గ్లాస్ పెట్టుకొని చేశాడు
సో ఇప్పుడైతే వీడియో ఎడిట్ చేస్తున్నాను. టైం వచ్చేసి 8:47 అవుతుంది. మా విన్నాను వచ్చేసి బయటకు వెళ్దాం అన్నాడు. జున్నాను పడుకున్నాడు. యాక్చువల్గా జున్నాను కూడా బయటకు అని చెప్పేసి పడుకున్నాడు. ఇప్పుడు విన్నాను తీసుకొని బయటకు వెళ్తున్నాను అనమాట. ఒక రౌండ్ వేసుకొని వస్తాం అట్లా. బయట ఏంటంటే పరిస్థితి ఎట్లని చెప్పేసి బయట వాతావరణం అయితే మళ్ళీ చల్లగా అయితే అనిపిస్తుంది. అందరూ అయితే పడుకున్నట్టున్నారు ఎక్కడో అక్కడ. మేము బయట తిరగడానికి వెళ్తున్నాం కదా. హాయ్ చెప్పు అందరికి. బాయ్ అందరూ చెప్పు. అందరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. జై శ్రీరామ్. రాత్రి అయినా కొద్దిగా నేను ఇద్దరు ముఖం ఉందో చూడండి. మా విందు ముఖంలో ఈ ఎట్లా అవుతాడు. బయటకే పోతాను. బండి ఉంది బయట, చీకటి అయిపోయింది కదా. బయటకు ఏం చేస్తావు? బయటకు పోదాం అంటున్నాడు. కరీంనగర్లో ఎగ్జిబిషన్ చూస్తారు కదా. టైం రాత్రి 9:12 మేము ఇక్కడికి వచ్చినాము. జస్ట్ ఇది లండన్ బ్రిడ్జ్ టైప్లో ఉందన్నమాట. ఇక్కడ కరీంనగర్లో లండన్ బ్రిడ్జ్. కరీంనగర్లో ఎగ్జిబిషన్ వచ్చింది చూసారు కదా. జాయింట్ వీల్ డిఫరెంట్ కలర్తో సూపర్గా కనిపిస్తుంది. సో విన్నాను ఎక్కడికి వచ్చాం. సో ఎగ్జిబిషన్ దగ్గరకు వచ్చినాము. వాటిగా బయటికి తిరగడానికి వచ్చాం అనమాట. ఎగ్జిబిషన్లో పోలేదు. చూసారు కదా మన లండన్ బ్రిడ్జ్ కనిపిస్తుంది ఇక్కడ. కరీంనగర్లో ఎగ్జిబిషన్ లండన్ బ్రిడ్జ్. సో ఇకైతే బయలుదేరుతున్నాం ఇంటికి. జస్ట్ ఊరికే వచ్చాము. జస్ట్ మీకు చూపెడదామని చెప్పేసి మా విన్నాను బయటికి వెళ్దామని చెప్పేసి అందుకు వచ్చినాము. రిటర్న్ వెళ్తున్నాం. మళ్ళీ రామ్నగర్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వచ్చినాము. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. మా విన్న వెనక కూర్చున్నాడు అనమాట. నిద్ర వస్తుందని చెప్పేసి. మొత్తం కూడా ఇప్పుడు ప్లేస్ అంతా ఓన్లీ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఏమంటే కొంచెం ఇక్కడ పబ్లిక్ ఉన్నారు. లేకుంటే వాళ్ళ ఇక్కడ కూడా ఖాళీ ఎవరు లేరు. సో ఇంటికి వచ్చినాము. ఇంటికి రాగానే మా జున్నా నిద్రకి లేచినమాట. జున్నాని దింపడానికి బయటకు వెళ్తున్నాం. మళ్ళీ టైం వచ్చి 9:30 అవుతుంది. మన జున్నుని తీసుకొని ఇక్కడ మన సుభాష్ బొమ్మ ఉంది కదా, హాస్టల్కి అపోజిట్ ఉన్న బేకరీ దగ్గరకు వచ్చాము. బేకరీలో ఏం తినడానికి కాదు, వస్తే ఏమైనా ఉన్నాయా అని అనుకున్నాం కానీ బట్ ఏం తినబుద్ధి కావట్లేదు. జున్ను కూడా ఏం తిన్నాడట. అందుకొరకే మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ తినడానికి వెళ్తున్నాం. అట్లాగా కదా. నిద్ర వస్తుంది నీకు? నిద్ర వస్తుందా? వస్తుందా? ట్రై పో బయటికి. మెడికల్ షాప్లోకి వచ్చినాం. మా శ్రీనివాసారిని కలిసినాం. ఇక్కడ జున్నుకి వచ్చి ఒక 4 డ్రాప్స్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. టైం వచ్చేసి 10 అవుతుంది ఎగ్జాక్ట్లీ. రాత్రి 10:20 మారుతి చిప్స్ దగ్గరకు వచ్చాం. మళ్ళీ మన చిప్ షాప్కి, రెగ్యులర్ చిప్ షాప్కి. ఇక్కడ చిప్స్ కొనుక్కొని పోదాం. అయితే చిప్స్ తింటావు ఎందుక? డ్రింక్స్ తింటావా? సరే ఓకే. షాప్లో చిప్స్ ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాము. మన షాప్ అనమాట. మీరు ఎవరు కావాలంటే సుభాష్ బొమ్మ నుండి టువర్డ్స్ డిమార్ట్ రోడ్, సీతారాంపూర్ రోడ్, సుభాష్ స్టాచ్యూ పక్క నుండి డిమార్ట్ వెళ్ళే రోడ్కి ఉంటుంది అనమాట షాపు. సో బయలుదేరుతున్నాం కచ్చలి. చలో బయట వెళ్దామా. ఇది షాప్ మారుతి చిప్. రాత్రి 10:53కు మేము తెచ్చిన మురుకులు చిప్స్ తినేసి ఇప్పుడు వాటర్ తాగినాం. ఇప్పుడు బతుకుంటాం. ఇంకా వాడుకోలేదు. మా విన్నా ఇట్లా బతుకున్నారు. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అన్నం తినేసి వీడికి క్లోజ్ చేయడం. ఇంకా ఈ రోజుకి వీడియో ముగిస్తున్నాను. వీడియో వస్తే ఆమె తిన్నావా నువ్వు? ఝాన్సీ ఆమె పెట్టిందా నీకు? ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ రోజుకి వీడియో ముగిస్తున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. విల్ మీట్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. సో కామెంట్స్ తెలియజేయండి. లైక్, సబ్స్క్రైబ్, షేర్.